హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంతా ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. లేట్ చేయకుండా వీడియో అయితే చూసేద్దామా? తమ్నెయిల్లో చూసారు కదా, ఈరోజు మనం దుబాయ్లోని బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్కి ఇప్పుడు వెళ్తున్నాం. ఈ ఫిష్ మార్కెట్ దుబాయ్లోని డేరా ఏరియాలో వాటర్ ఫ్రంట్ మార్కెట్లో ఉంటుంది. ఇక్కడ ఫిష్ మార్కెట్ ఈజ్ వెరీ ఫేమస్ అండ్ బిగ్గెస్ట్ మార్కెట్. చూస్తున్నారు కదా, ఈసీ నుండి ఫిషెస్, ప్రాన్స్, లాబ్స్టర్స్, క్రాబ్స్ అన్నీ ఇక్కడి నుంచి తెస్తారు. అంతేకాదండో, ఇక్కడ నుండి ఈ ఫిష్ బోట్స్లో అదర్ కంట్రీస్ కూడా ఇంపోర్ట్ చేస్తుంటారు. అండ్ ఎంటైర్ దుబాయ్ సూపర్ మార్కెట్కి ఇక్కడ నుండి ఈ ఫిషెస్, ప్రాన్స్ ఎక్సెట్రా సప్లై చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఫిష్ మార్కెట్ ఫేమసే కదండి, చాలా ఓల్డ్ మార్కెట్ కూడా. ఇక్కడికి లోకల్స్ అండ్ రెసిడెంట్స్ మాత్రమే కాదు, టూరిస్టులు కూడా చాలామంది విజిట్ చేస్తుంటారు. అంతేకాదండి, ఈ మార్కెట్ని చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తారు అండ్ ఫుల్లీ ఎయిర్ కండిషన్ కూడా. మీరే చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా ఉందో. అండ్ వీకెండ్ అయితే చాలా రష్గా ఉంటుంది, అయినా కూడా చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తారు. ఈ ఫిష్ మార్కెట్లో అన్ని రకాల సీ ఫుడ్ దొరుకుతుందండి. ఇక్కడ చూడండి ఎంత పెద్ద క్రాబో, ఇది కింగ్ క్రాబ్ అంట. అక్కడ నేమ్ కూడా మెన్షన్ చేశారు, దాని స్పెషాలిటీ ఏంటో కూడా మెన్షన్ చేశారు. నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక పెద్ద క్రాబ్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి ఎలా ఉందో. ఇక్కడ చాలా లైవ్ ట్యాంక్స్ కూడా మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే చాలామంది కస్టమర్స్ ఫ్రెష్ సీ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారని. సో కస్టమర్ నచ్చింది చెప్తే దాన్ని నీట్గా క్లీన్ చేసి కట్ చేసి ఇస్తారు. ఇక్కడ లైవ్ క్రాబ్స్, లాబ్స్టర్స్, ప్రాన్స్, కింగ్ ఫిషెస్కి చాలా డిమాండ్ ఉంటుందంట. ఇక్కడ చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాన్స్ ఇలా కుప్పలు కుప్పలు వేసేసి ఉంటారు. నాట్ ఓన్లీ ప్రాన్స్, ఫిషెస్, లాబ్స్టర్స్, క్రాబ్స్, ఇట్లా అన్ని రకాల సీ ఫుడ్ ఐటమ్స్లో మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం డిపెండ్స్ ఆన్ యువర్ బార్గెన్, మీకు కావాల్సిన ప్రైస్కి కూడా తీసుకోవచ్చు. చాలామంది లోకల్స్ అండ్ రెసిడెంట్స్ ఇక్కడికే వస్తుంటారండి, ఎందుకంటే సూపర్ మార్కెట్స్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అండ్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉండే షాప్ కీపర్ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏది టేస్ట్ బాగుంటుంది, ఏది ఫ్రైకి బాగుంటుంది, ఏది కర్రీకి బాగుంటుంది అనేసి. ఇక్కడ ఉన్న చాలా ఫిషెస్ నేమ్స్ కూడా తెలియదు నాకు, ఎందుకంటే మనకి తినడం తప్ప ఎప్పుడు వండింది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్కి వెళ్ళిందే లేదు, అస్సలు కిచెన్ సైడ్ వెళ్ళిందే లేదు. ఇప్పుడే కొంచెం మొబైల్ లేకుండా కుక్ చేయడం స్టార్ట్ చేశాను. ఐ థింక్ ఐఎమ్ నాట్ అలోన్. నా అలాగే మీ ఫ్రెండ్ సర్కిల్లో చాలామంది ఉండుంటారు కదా, మెన్షన్ దమ్ ఇన్ కమెంట్ సెక్షన్. అండ్ ఇక్కడ ఫ్రోజన్ సీ ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఇట్లా డ్రై సీ ఫుడ్ కూడా సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఇది వరకు మీకు చెప్పాను కదా, క్లీనింగ్ అండ్ కటింగ్ కూడా సపరేట్ సెక్షన్ ఉందండి. దిస్ ఈజ్ దట్ సెక్షన్. చూడండి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, దట్టు ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారో చూడండి. బట్ క్లీనింగ్ అండ్ కటింగ్కి ఛార్జెస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఫిష్ అక్వేరియంస్ కూడా సేల్ చేస్తూ ఉంటారు. చూడండి చిన్న చిన్న టాటాయిస్ ఫిషెస్ ఎంత క్యూట్గా ఉన్నాయో. అండ్ ఈ సెక్షన్లో అక్వేరియం రిలేటెడ్ ఆల్ కైండ్ ఆఫ్ స్టఫ్ కూడా ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ మీట్ సెక్షన్. ఇక్కడ ఫ్రెష్ చికెన్, మటన్, బీఫ్, ఇంకా మీట్లో ఎన్ని రకాల వెరైటీస్ ఉంటే అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ ఉంటాయి. మేమైతే ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ ఫ్రెష్గా ఉంటుందని మాత్రం విన్నాను. వాటర్ ఫ్రంట్ మార్కెట్లో ఫిష్ మార్కెట్తో పాటు ఇలా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్
అండ్ స్పైసెస్ మార్కెట్ కూడా ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ మార్కెట్. ఇక్కడ ఆల్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ చూడొచ్చు. చూసారా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయో. ఈవెన్ ఆకుకూరలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ. సూపర్ మార్కెట్లో కూడా దొరికినవి కొన్ని ఇక్కడ దొరుకుతుంటాయి, లైక్ నేరేడు పండ్లు, తాటి నుంజలతో సహా. ఇక్కడ ఎగ్స్ కూడా చాలా ఫేమస్ అండి, ఎందుకంటే ఆర్గానిక్ ఎగ్స్ మనకు దొరుకుతాయి. అట్ ద సేమ్ టైం ప్యూర్ హనీ, అరబిక్ గీ కూడా మనం చూడొచ్చు. ఈ ఎగ్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఫర్ ద ఫస్ట్ టైం ఇంత ఎగ్గుని చూస్తున్నాను నేను. ఇది ఆస్ట్రిచ్ ఎగ్ అండ్ దిస్ ఈస్ క్వైల్ ఎగ్స్. వీటికి కూడా చాలా డిమాండ్ ఎక్కువ ఉంటుందంట ఇక్కడ. అలాగే డక్ ఎగ్స్, కౌ మిల్క్, బఫెలో మిల్క్, గోట్ మిల్క్, క్యామెల్ మిల్క్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటుంది. నాకైతే ఇది హైపర్ మార్కెట్ అవ్వడం వలన ఏమో ప్రైజెస్ కొంచెం బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది కంపేర్ టు సూపర్ మార్కెట్స్. బట్ చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయి. సూపర్ మార్కెట్లో ఇంత ఫ్రెష్నెస్ అయితే దొరకకపోవచ్చు. అండ్ ఇక్కడ సీజనల్ ఆఫర్స్ కూడా తరచుగా జరుగుతూ ఉంటాయి. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ సెక్షన్, ప్లాంట్ సెక్షన్. అబ్బా చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. చూస్తూ ఉంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అదేంటో మనం ఎంత కేర్ తీసుకుంటున్నా మన దగ్గర కన్నా వీళ్ళ దగ్గర ఎక్కువ షైనీ అండ్ ఫ్రెష్గా ఉంటాయి. ఇక్కడ కూడా ప్రైజెస్ చాలా హైగా ఉన్నాయి. బట్ ఇంత దూరం వచ్చి ప్లాంట్ కొనకపోతే ఎలాగా? నేనైతే ఈసారి ఒక బాంబో ప్లాంట్తో సరిపెట్టేసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ స్పైసెస్ మార్కెట్ సెక్షన్. ఇక్కడ అన్ని రకాల స్పైసెస్ అండ్ చాక్లెట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ ఎక్స్పెషల్లీ లోకల్ అరబిక్ స్వీట్స్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. మనందరికీ తెలుసు దుబాయ్లో డ్రై ఫ్రూట్స్ ఎంత ఫేమస్ అనేది. చాలా ఫ్రెష్ అండ్ క్వాలిటీగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్పైసెస్ కూడా అండి చాలా ఫ్రెష్ అండ్ క్వాలిటీగా ఉంటాయి. ఈ స్పైసెస్ని యూజ్ చేయడం వల్ల ఫుడ్కి మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది. మీరు దుబాయ్కి వస్తే డోంట్ ఫర్గెట్ టు షాప్ ది స్పైసెస్. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్ మార్కెటే కాదు, ఇక్కడ అన్ని రకాల షాప్స్ ఉంటాయి. ఒక రకంగా ఇది షాపింగ్ కాంప్లెక్స్ సెక్షన్ అని చెప్పొచ్చు. హియర్ యూ కెన్ సీ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ యూనిక్ ఐటమ్స్ లైక్ హ్యాండ్ పెయింటెడ్ సెరామిక్ ఐటమ్స్, హ్యాంగింగ్ లైట్స్ అండ్ ఫుడ్ పరంగా అయితే మల్టిపుల్ ఆప్షన్స్ అండి. అండ్ ఇక్కడ మోస్ట్ ఫేమస్ అరబిక్ స్వీట్ కునాఫా చాలా బాగుంటుందండి. మీరు దుబాయ్కి వస్తే డోంట్ ఫర్గెట్ టు టేస్ట్ కునాఫా స్వీట్ అండి. ఇక్కడ పిల్లలు ఆడుకునేకి సాఫ్ట్ ప్లే ఏరియా కూడా ఉంది. బట్ సాక్సెస్ ఆర్ మ్యాండేటరీ. ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే 3 dirhamకి అక్కడ మీ బేబీ సైజుకి తగ్గ సాక్సెస్ కూడా ఇస్తారు. ఇక్కడ హాఫ్ అన్ అవర్కి 15 AED అండ్ 1 అవర్కి 20 AED అండి. ఒక మాటతో చెప్పాలంటే వాటర్ ఫ్రంట్ మార్కెట్ నాట్ ఓన్లీ ఫర్ ద షాపింగ్ అండి, ఈవెన్ కిడ్స్ కూడా ఎంగేజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది ఇక్కడ. మీరు దుబాయ్కి వస్తే డోంట్ ఫర్గెట్ టు విజిట్ వాటర్ ఫ్రంట్ మార్కెట్. దిస్ ఈజ్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు. ట్రస్ట్ మీ, డోంట్ ఫీల్ రిగ్రెట్ టు విజిట్ దిస్ ప్లేస్. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. అండ్ అలాగే మీకు వీలున్నప్పుడు కామెంట్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.